అమ్మమ్మలాగా ఉంది. ఏ రాముడు, మీ అమ్మమ్మ నాకు ఇచ్చేయి. ఆ చుక్కలన్నీ నీకు ఇచ్చేస్తా. నేనిస్తా అంతకన్నా ఎక్కువ చుక్కలు. ఇట్రా వెళ్ళు. ఓయ్, ఎలా ఉంది? మళ్ళీ చీర కట్టుకున్నావేంటి? నేను రాజీ కంటే అందంగా ఉంటానని నువ్వు చెప్పేదాకా ఇలా వేరే వేరే స్టైల్స్ లో చీరలు కట్టుకుంటూనే ఉంటాను. అయితే ఇప్పుడు చెప్తా. అట్లా కాదు, సీతామహాలక్ష్మిని నువ్వు ఫూల్ చేయలేవు. ఆ రోజు రాజీని చూసి ఒక లుక్ ఇచ్చావే, అది నాకు తెలుసమ్మా. అయితే ఇప్పుడు ఇస్తా. అమ్మా అమ్మా, చెప్పవే, ఎలా ఉన్నావు? ఓకే ఓకే ఓకే. అమ్మా, సపోజ్ గోదావరిలో నాకు అబ్బాయి నచ్చాడనుకో, ఓకేనా? ఏమంటావ్? తాట తీస్తాను, జాగ్రత్త. ఇంతకీ వాళ్ళది మనకులమేనా? నేను చేయను. మీరు దండలు కడతారు కదా సీత, ఆ పని మేము చేయలేం. ఇక్కడి నుంచి పడ్డామంటే కాళ్ళు చేయో ఫట్టు. వెళ్ళి అక్కడ కూర్చో, మంచి టీ దొరుకుతుంది. రండమ్మా రండి. 10 ఏళ్ల చరిత్రలో ఇంతవరకు మా ట్రెజర్ని ఎవరూ పట్టుకోలేకపోయారు. కానీ కనుక్కుంటే మాత్రం 50,000 రూపాయల బహుమతి. ఇది మా గోదావరి స్పెషల్ ఆట. ఇట్లు కెప్టెన్ చింతామణి, ధవళేశ్వరం. ఇవేంటి అంకుల్? నీకే నంబర్ వస్తే ఆ నంబర్ వాడు నీకు పార్ట్నర్ అన్నమాట. పార్ట్నర్ దేనికి? 50,000 ప్రైజ్ మనీ కదా. నువ్వు నీ పార్ట్నర్ కలిసి చిన్న చిన్న క్లూస్ ఇస్తానులే, ఒక్కొక్కటి పట్టుకుని ఫైనల్ గా ట్రెజర్ ఎక్కడుందో కనుక్కోవాలి. ఓ ట్రెజర్ అంట. పేరు నవీన్ కుమార్. అన్నా ఏంట్రా? అన్నా నేను కూడా ఆడతానన్నా. నీకెందుకురా? డబ్బులు వస్తే నా కష్టం తీరిపోతాయి అన్నా. అన్న కొంచెం చెప్పన్నా. వీడు ఆడొచ్చా? వీడెవడు? మ్యారేజ్ పార్టీ టికెట్ అండి. నీకు పార్ట్నర్ ఎవర్రా? అన్నా నాకు కూడా పార్ట్నర్ చేసుకున్నా. రేయ్, వీడు నన్ను మరీ ఎక్కువ నమ్మేస్తున్నాడు అమాయకుడు. కుక్క. మ్యారేజ్ పార్టీ అండి, అది కూడా. దానికి కొంచెం సిగ్గు ఎక్కువ, రూమ్ దాటి బయటికి రాదు. సరే, నీ పేరేంటి? చిన్న. చిన్న. దాని పేరు కోటిగాడు. కోటిగాడు. థ్యాంక్స్ అండి. కోటిగా మంటిగా దొరికిందిరా. నాకు వాసన చుట్టం రాదురా, దానికి స్పెషల్ ట్రైనింగ్ కావాలి. కోటిగా అంతా నీ చేతిలో ఉందిరా. ప్రతి కుక్క సెంట్ పట్టుకోలేదురా, నీకు పిచ్చెక్కింది. వద్దురా వద్దురా, మళ్ళీ ఇదో సెంటిమెంట్. అబ్బా అబ్బా, చంపేస్తున్నావు ఆ సెంటిమెంట్ తో. మీకెందుకు సార్, హ్యాపీగా రాజేశ్వరి గారితో పార్ట్నర్ అయిపోండి. కుక్కలు పార్టిసిపేట్ చేయొచ్చు అంటే మా కుక్క కూడా ఉందండి. సార్ అది ఊర కుక్క సార్, మీదంటే ట్రైన్డ్ డాగ్ కదా. రూల్ అంటే రూలే మరి. రూల్ అంటే రూలే. చిన్న కుక్క పిల్ల కదా సార్, దాన్ని పట్టించుకుంటే ఎలాగా? చెప్పండి అమ్మా. అబ్బా, నా జీవితానికి కాంపిటీషన్ కూడా. నాకు ఎలాగో వాసన చుట్టం రాదు, పోనీ నల్లడు వాసన చూసి వీడిని ఫాలో అయిపోతా. అట్లీస్ట్ మాట అన్న దక్కుతుంది. చిన్నాడికి ప్రామిస్ చేశా కదా. తీసుకోమ్మా. 1 నెంబర్ 1 ఎవరికి వచ్చింది? ఇక్కడ మనిద్దరం పార్ట్నర్స్. ఎక్కడికి? దా ఒక్క నిమిషం. ఎందుకు? 1 సెకండ్. కోటిగా మనమే గెలాలరా. పద పద పద. హలో, ఏంటంత తొందర? కాంపిటీషన్ లో గెలవాలి కదా. ఏం చేస్తావు? 50,000 వస్తే? నువ్వు తీసుకో, నాకు ఇప్పుడు డబ్బు అవసరం లేదు. డబ్బు అవసరం ఉండదు బాబు, వస్తుంది. అప్పుడు సంపాదిస్తానులే, ఇప్పుడు నీకు అవసరం కదా. అట్లీస్ట్ నీ బొటీక్ ఓపెన్ చేసుకో. నీకెవరు చెప్పారు? నీళ్ళు హైదరాబాద్, మీరిద్దరు అమ్మాయిలు. నువ్వు బొటీక్ నడపడానికి ట్రైన్, కానీ ఫెయిల్ అయ్యావు. నీ ఫస్ట్ పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యావు. ఫ్యాషన్ షోలో నడిచినట్టు నడిస్తే అదే జరుగుతుంది. నీకెందుకో పని చూసుకో. ఏ బ్యాగ్ లో ఉంది తినడానికా? ఇటు. అరే నీకెందుకు అసలు? గెలవాలా వద్దా? పద. ఇక్కడ ఇక్కడ రియలీ? ఏబీసీ?
మనకి ఫస్ట్ క్లూ దొరికింది. అరే అలా సెటిల్ అయిపోతే మనం గెలవలేం రాజీ. కాంపిటీషన్ అన్నాక నేను ఎప్పుడు ఓడిపోలేదు, చిన్నప్పటి నుంచి అంతే. వదిలే రవి, ఇక్కడ ఎంత బాగుందో చూడు. ఏ రవి, ఏంటిది సిగ్గు లేకుండా? చలో లెట్స్ కిస్ రాజీ. ఇదిగో రాజీ, మనం చేసే ట్రెజర్ అయినా పట్టుకోవాలి, లేకపోతే కిస్సింగ్ హ్యాండ్ దేనా చేయాలి. అది కాదు ఇది కాదు అంటే ఎలా? లైఫ్లో ఏదో పర్పస్ ఉండాలి కదా. అంతేనా ఉంది? ఏమైనా కబుర్లు చెప్పుకోవచ్చు కదా, నేచర్ ని ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇక్కడ నేచర్ కాదు, నక్సలైట్స్ ఉంటారు. ఆహాహా, చలో లెట్స్ కిస్. గప్చుక్క కూర్చుని కబుర్లు చెప్పుకుందాం. నా సంగతులు, నీ సంగతులు, మన చిన్ననాటి విషయాలు, ఇంకా మన కాలేజ్ కబుర్లు అన్నీ చెప్పుకుందాం. ఓకే, నా గురించే కదా. ఐఎమ్ ప్రాక్టికల్ మ్యాన్ రాజీ, సెంటిమెంట్స్ కొంచెంలో. రవి, నా గురించి నువ్వేం ఆలోచించావు? ఏముంది, ఇంకో 2 years లో వీళ్ళు ప్లాన్. మనకిద్దరు పిల్లలు, అట్లీస్ట్ ఒక అబ్బాయి. వాళ్ళ చదువులు మంచి చెడ్డలతో నువ్వు హ్యాపీగా ఉంటావు, హాయిగా టైం పాస్ అయిపోతుంది. హలో మేడం, ఇంకా ట్రెజర్ ఎత్తుదామా? సరే. మా నాన్న నేను టైగర్ అంటాం, కానీ నా బెస్ట్ ఫ్రెండ్. మా అమ్మ సుబ్బలక్ష్మి, సుప్రభాతం టైం. ఇది నా చెల్లి మధు, ఫైర్ బ్రాండ్. నీకంటే కాదులే. సారీ షీ లుక్స్ వెరీ కూల్ యా. నీకందరూ బానే ఉంటారు బాబు, నేను తప్ప. ముందు ఈ క్లూ గురించి ఆలోచించు. చూడు, శబరి ఎంగిలికై చేయి జాచి అంటే రాముడు. ఐ లవ్ డాన్స్. నాకు డాన్స్ అంటే ప్రాణం. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ బాబా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అయితే పెళ్లి తర్వాత అవన్నీ మర్చిపో. బావ మనతో పాటు ఉన్నాడు అండ్ ఆల్రెడీ టోల్డ్ యూ, డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు. ఫస్ట్ క్లూ మాస్టర్. ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పు. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత. అది కాదు, ఒక్క విషయం, వన్ థింగ్. నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చేది నీ చేతి వేళ్ళు. ఫస్ట్ టైం నోటీస్ చేసింది కూడా అవే. చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, కానీ నువ్వు బాగా గోల్డ్ కొరుక్కుని తిన్నావు అనుకో, అవి పాడైపోతాయి. అవి కాకుండా నీ కళ్ళు, ఏదో స్పార్క్ ఉంది, ఇంకెవరిలోనూ చూడాల. ఇంకా నేను టోటల్ గా ఓకే. ఓకే ఓకేనా? జస్ట్ ఓకేనా?